వచ్చారు ఫోన్ లైన్లోకి. ప్రసాద్ గారు నమస్తే. సార్ నమస్తే. ఏం జరిగింది? వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ చేసిన తప్పుల వల్లే ఈ రకంగా జరిగింది అని చెప్పి జరుగుతున్న ప్రచారం. ఎన్నికల సమయంలో మీకు ఇబ్బందికరంగా మారుతుంది ఇది అని. మీ ప్రాంతంలో మీ నియోజకవర్గం జరిగిన అంశం వజ్రమ్మ కుటుంబాన్ని మీరు కూడా పరామర్శించారు, అలాగే జోగి రమేష్ గారు పరామర్శించారు. అక్కడ ఏదో పెద్ద గలాటా అయ్యింది. అసలు వాస్తవాలు ఏంటండి? ఇప్పుడు 1వ తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్లు 3వ తారీఖు దాకా ఖజానా నుంచి, ట్రెజరీ నుంచి వీళ్ళకి పంచాయతీ నిధులు పడలేదు. ఈ రోజు మధ్యాహ్నం ఉదయం నుంచి పెద్ద ఆవిడ వజ్రమ్మ అనే ఆవిడ పక్కనే సచివాలయం, ఇంటి పక్కనే 2 సార్లు 3 సార్లు వెళ్ళొచ్చినప్పుడు డబ్బులు రాలేదు ఇంకా అని చెప్పారు. మళ్ళీ ఇంటికి వచ్చింది. ఈవిడ అనారోగ్యంతో చనిపోయిన తర్వాత శవ రాజకీయం మొదలు పెట్టారు. అప్పటికప్పుడు డబ్బులు తీసుకొచ్చి వేరే సచివాలయం నుంచి అక్కడ ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టారు. అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చిందే శవ రాజకీయం చేసి. తండ్రి చనిపోయినప్పుడు 100 మంది ఎమ్మెల్యేలతో సంతకాలు తీసుకొని నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పి అతను ఏదైతే ఆ రోజు సంతకాలు పెట్టించాడో ఆ రోజు నుంచే శవ రాజకీయం మొదలు పెట్టాడు. తర్వాత మొన్న బాబాయిని హత్య చేసి ఆ సింపతి వేవ్ మీద మళ్ళీ గెలవాలని చెప్పేసి తండ్రిని అతనే చంపేసి, ఎవరు చంపారు అని అంటే రాష్ట్రం అంతా కూడా ఎవరు చంపారంటే అబ్బాయి చంపాడని చెప్పేసి ప్రతి ఒక్కరు, చెల్లెళ్ళు ఇద్దరు చెప్తున్నారు. ఈరోజు ప్రతి మీడియాలో వాళ్ళ సొంత చెల్లి చెప్తా ఉంది, మన వివేకానంద రెడ్డి కూతురు ఆవిడ చెప్తా ఉంది. మరి ఈ రోజు జోగి రమేష్ అక్కడ రావటమే, నేను ముందుగా పరామర్శకు వెళ్ళాను, అక్కడికి రావటమే ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండానే ఏంటో పెద్ద సినిమా యాక్టర్ లాగా లోపలికి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు చంపేశారు. ఇదే అసలు ఏ విషయం ఏం జరిగింది అనేది మా దగ్గర రికార్డులు ఉన్నాయి. వాళ్ళ కొడుకు మాట్లాడిన రికార్డు నా దగ్గర ఉంది, నేను ఇస్తాను. అంతేగాని పిచ్చిగా మాట్లాడి ఈ పెన్షన్ ని చంద్రబాబు నాయుడు గారు ఆపారు, ఇవన్నీ కూడా తప్పుడు రాజకీయాలు చేయటం వీళ్ళకి అలవాటు అయిపోయింది. శవ రాజకీయాలు చేయటం, దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఓకే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారు, బాగానే ఉంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటో ఏమైనా సాయం అది ఏమైనా చేస్తున్నారా? ఇది ఎంతవరకు ఆగుతుందా, ఇంకా ఇంకో దగ్గరికి వెళ్తుందా ఈ అంశం? లేదు, అది సాధారణ మరణమే. అయితే ఇప్పుడే బాలశౌరి గారు కూడా వెళ్ళి నేను ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఓకే, సో ఇందులో తెలుగుదేశం పార్టీ తప్పేమీ లేదు రాష్ట్ర వ్యాప్తంగా, అంతేనా? 100%. ఓకే, రైట్. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, కృష్ణాంజలి గారు ఏమైనా మాట్లాడతారా? బోడే ప్రసాద్ గారికి, ఇప్పుడు బోడే ప్రసాద్ గారు చాలా మంచి లీడరు. నేను ఒకటి అడుగుతాను, ఏంటి అంటే ఇప్పుడు బోడే ప్రసాద్ గారి మాటలంతా కూడా డిఫెన్స్ లో ఉన్నాయి. మీరు గమనించండి. ఎందుకు అనంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వల్ల ఈ పెన్షన్లు ఆగిపోయినాయి అనేటువంటి ప్రచారం ఈ రోజున ఈ 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి నేపథ్యం. దీనికి ఈ విధమైనటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఇది రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించేటువంటి అంశం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? వీళ్ళు కంప్లైంట్ చేసి ఉన్నారు వాలంటీర్ల మీద, వాలంటీర్ల ద్వారా ఏమి ఈ పెన్షన్లు కానీ మిగతా కానీ ఇవి పంచకూడదు అనేటువంటి దాని మీద, వాలంటీర్ల విధుల మీద సంబంధించినటువంటి విషయం మీద అనేకమైనటువంటి గతంలో ఆరోపణలు ఎన్నికల సమయంలో డిఫెన్స్ లో పడింది. ఆయన ఏదో సమాధానం చెప్తారు, వినండి. చెప్పండి ప్రసాద్ గారు. సచివాలయ వ్యవస్థలో 1,55,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళంతా కూడా అసలు 3వ తారీఖు పంపిణీ చేయడం ఏంటండి? 1వ తారీఖు పంపిణీ చేయాలి కదా, 1వ తారీఖు నిధులు జమ అవ్వాలి కదా, ఎందుకు జమ చేయలేదు? నీ దగ్గర ఏదైతే వైసీపీ కార్యకర్తలు చేసిన వర్కులు బిల్లులు చేసుకోవడానికి డబ్బులు ఉన్నాయి, ముసలోళ్ళకి రాసి వృద్ధులకి వికలాంగులకి డబ్బులు ఇవ్వడానికి మీ దగ్గర నిధులు లేవు. కేవలం ఎండలో నిలబెట్టి, డబ్బులు ఇవ్వకూడదు, వృద్ధులందరినీ తీసుకొచ్చి ఎండలో నిలబెట్టి వాళ్ళ మరణాలకు కారణం చేసి చంద్రబాబు నాయుడు గారిని కార్నర్ చేసి ఏదో విధంగా రాజకీయ లబ్ధి పొందాలని తప్పితే వీళ్ళు ఎవరికి కూడా ప్రజలకి ఇంత మేలు చేద్దామని మొదటి రోజు నుంచి లేరు. కేవలం శవ రాజకీయాలు. చాలా ఎక్కువ మాట్లాడారు కానీ లేనప్పుడు కానీ ఈ బుక్ కీపర్లు కానీ మాట్లాడండి, ఎక్కువ మాట్లాడేది ఏంది వెంకటరెడ్డి గారు? ఆయనతో మాట్లాడతాను. ఇప్పుడు తెలుగుదేశం 4 అందరూ వచ్చారు కదా, అందరికి నేనే సమానం. చిన్న పెద్ద చూడండి, కొంచెం చిన్న పెద్ద చూడండి.
చెప్పండి. బోడి ప్రసాద్ గారు ఎంత విచిత్రంగా చంద్రబాబు నాయుడు గారు అనాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఇండైరెక్ట్ గా. ఎందుకంటే ఎంత పుష్కరాల్లో విచిత్రాలు మీకు చెప్తానని మీకు సమాధానం వెంకటరెడ్డి గారు. ఏ బాబాయ్య, మీకు చంద్రబాబు సమాధానం నాయుడు చెప్తాను, ఉండండి. మాట్లాడండి. మిస్టర్ విజయ్ మాట్లాడండి. లిజన్, బోడి ప్రసాద్ నేను గారు బోడి ప్రసాద్ మాట్లాడండి. గారితో మాట్లాడుతున్నాం. వినండి 29 మందిని పుష్కరాల్లో పొట్టను పెట్టుకుంది ఏ బాబు బోడి ప్రసాద్ గారు? నువ్వు